సో ఇప్పుడు ఇళయరాజా గారు మీరు జాన్ జిగిరి దోస్తులు. మీరు మా గురువు అండి. ఆయన గురువు అయినా మీరు ఆయన మిమ్మల్ని దోస్తులాగా ట్రీట్ చేస్తారు. వంశీ అంటే నాకు చాలా ప్రాణం ఇష్టం. ఆయన ఏ సినిమా చేసినా నేను అందులో ఉండాల్సిందే, నా మ్యూజిక్ ఉండాల్సిందే అన్న ఆయనకు అంత అభిమానం ప్రేమ మీ మీద. సో ఆయన ఏమన్నారు సార్? అన్వేషణ రా ఎడిట్ చూసిన తర్వాత అప్పుడు ఇంకా మ్యూజిక్ లేదు, ఆయన దగ్గరికి తీసుకెళ్లారు మీరు మ్యూజిక్ కోసం. ఆయన ఏమన్నారు సినిమా చూసి? ముందు సితార సినిమా గురించి చెప్పాలి. ఆయన ఏమన్నారు దీన్ని చెప్పే ఆ సినిమా ఎల్లుండి ఇళయరాజా గారు చూస్తారు. ఇవాళ ప్రొడ్యూసర్స్ చూసారండి. చూసి ప్రొడ్యూసర్ గారు మొత్తం అంతా సైలెంట్ కదా, చాలా డల్ అయిపోయాడు. నేను ఎంత తప్పు చేశాను, శంకరాభరణం తీసిన నేను వీడు మనల్నే నమ్ముకుని మన కాంపౌండ్లో ఉన్నాడని వీడికి సినిమా ఇచ్చి చాలా తప్పు చేశాను, ఎంత దారుణంగా ఉంది సినిమా. యూనిట్లో అందరూ కూడా జారిపోతున్నారండి సినిమా చూస్తూ మధ్య మధ్యలోనే. చాలా క్రైమ్ చేశానని ఫీల్ అయ్యారు ఆయన. నేను కూడా ఇవన్నీ వింటున్నానండి. నెక్స్ట్ ఎక్కడన్నా అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలి, ఎక్కడ నా పని అంటే కుటుంబాన్ని పోషించాలి. ఒక పిల్ల పుట్టింది, నా వైఫ్, నేను ఇంటికి నెలకే 120 రూపాయలు అద్దె, ఎలాగా అని స్ట్రగుల్ అవుతున్నానండి. వీళ్ళు చూసిన తర్వాత రోజు కాకుండా ఆ తర్వాత రోజు ఇళయరాజా గారు సురేష్ మహల్ అంటే రామానాయుడు గారిదే మద్రాసులో సురేష్ మహల్ థియేటర్లో ఇళయరాజా గారు చూస్తున్నారు ఆ మధ్యాహ్నం. ఇళయరాజా గారికి ప్రత్యేకించి సీటు అది ఉందండి. ఆయన కూర్చున్నారు. ఇళయరాజా గారు ముఖం నాకు కనపడేలాగా కొంచెం దూరంగా ఎక్కడో కూర్చున్నానండి. ప్రొడ్యూసర్కి నేనంటే ఇంత అంతగా అంత జుగుప్సాకరంగా ఉందండి. గడిచింది అందరూ మామూలుగానే ఇరిటేట్ అయిపోతున్నారండి. ఇంటర్వెల్ అయిన తర్వాత ఇళయరాజా గారికి కాఫీ వచ్చిందండి. ఆయన తాగుతూ డైరెక్టర్ ఎక్కడా అన్నాడు. ఏది రాయ సార్ ఎక్కడెక్కడ ఉంటాడే అనే పద్ధతిలో ఉందండి. ఎక్కడా అతనా? నేను దగ్గరలోనే ఉన్నాను. వెళ్ళి ఇళయరాజా గారికి నమస్కారం పెట్టాను. రేయ్ ఇక్కడ కూర్చో అని కూర్చోబెట్టుకుని నా పక్కనే సినిమా చూస్తూ మొత్తం అంతా చూశాక లైట్లు వెళ్ళినాయండి. ప్రొడ్యూసర్ దూరంగా ఉన్నాడుగా, ఎన్నాళ్ళకి నాకు ఒక అద్భుతమైన పని చేసే అవకాశం దొరికింది, రేపటి నుంచి చెప్తాను ఈ సినిమా పని అన్నాడు ఆయన. ప్రొడ్యూసర్ గారికి ఏం అర్థం కావట్లేదండి, ఏం మాట్లాడుతున్నాడు, ఇంత బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనేసి ఆయన ఫీల్ అవుతున్నారండి. చాలా అద్భుతం చూపించారు నాకు అన్నట్టు ఉన్నాయి ఈయన మాటలు. వాళ్ళు ఇన్ఛార్జ్ ఉంటాడండి, మ్యూజిక్ ఇన్ఛార్జ్. అతనికి రేపు ఏమేమి ఇన్స్ట్రుమెంట్లు కావాలి ఏంటో, జనరల్ ఇన్స్ట్రుమెంట్లు సరే ఎక్స్ట్రాగా కావాల్సిన ఉంటే చెప్తాడు. అతను చెప్పేసి కారుకి వెళ్ళిపోయారండి. 3335 అనుకుంటాను ఆయన అంబాసిడర్ కారు నెంబర్. ఆ రోజుల్లో ఏడు రాజా సార్ మైండ్ మారిందండి. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు రాజా అనేసి అని, సిగరెట్ వయా అని నన్ను మెదడు ఒకటే బ్రాండ్ అండి ప్రొడ్యూసర్ గారిదే నాది. ఓకే, బర్క్లీ అనుకుంటాను, బర్క్లీ బ్రాండ్. అంటే ఇప్పుడు నేను మానేసి చాలా ఏళ్ళు అయింది అనుకోండి. అక్కడి నుంచండి రోజుకి ఒక్కొక్క రీలు మహా అద్భుతంగా తయారైపోతుందండి. ఇళయరాజా ఆర్ఆర్లో ఇళయరాజా మాట చెప్పాడు, నేను మామూలు థియేటర్లో చేయను, 70 MOలో చేస్తాను ఈ సినిమాకి ఆర్ఆర్, అది బుక్ చేయండి అన్నాడు. ఆ పెద్ద స్క్రీన్ చూస్తూ చేస్తాడట ఆయన. ఇంకా చేస్తుంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది సినిమా. అబ్బా, నన్ను అంతగా అంత అప్రిషియేట్ చేస్తూ, రే వంశీ ఇలా మద్దం కలిసి చూద్దాం ఈ సినిమాని, ఫైనల్ ప్రోడక్ట్ బుక్ చేయమను అన్నాక కలిసే చూసామండి. భానుప్రియ క్లోజప్ వస్తుండే, ఆహా ఓహో అంటాడు. అది మ్యూజిక్ వేసి ఇళయరాజా గారు. అలాంటి ఇళయరాజా గారు, అలాగ నన్ను మెచ్చుకున్న ఇళయరాజా గారు, ఆ సితార వల్లే నాకు దగ్గరైపోయిన ఇళయరాజా గారు అన్వేషణ చూసి ఏం మాట్లాడలే. నచ్చలేదేమో, ఇప్పుడు చాలామందికి నచ్చలేదు కదా మమ్మీ థియేటర్లో చూసిన వాళ్ళకి, ఈయనకు కూడా నచ్చలేదేమో అనుకున్నాను. కానీ నెక్స్ట్ డే నుంచి ఆయన ఇస్తున్న ఆర్ఆర్ చూస్తుంటే మతిపోతుంది. మొత్తం సినిమా అయిపోయాక కూడా నాకు ఏం మాట్లాడలేదు. నాతో సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, అంతా అయిపోయింది. తర్వాత సినిమా ఆ వాళ్ళ మధ్యాహ్నం పాట అండి రికార్డింగ్, గోపెమ్మ చేతిలో గోరుముద్ద అనే పాట, ప్రేమించి పెళ్ళాడు. ఆర్కెస్ట్రా వాళ్ళు రెండు పాటలు 229లోనే 2 పాటలు చేయాల్సిన అవసరం వచ్చింది. నోట్స్ ఇచ్చేసాడు, 1 గంటలో వద్దాం, నేను బయటకు వెళ్తాను వస్తావా అన్నాడు. సరే అని ఎక్కానండి. ఇద్దరం కలిసి బయలుదేరాం. వెళ్తే రాయపేట వెళ్ళిపోయామండి. ఒక ఓల్డ్ బిల్డింగ్ అండి. ఆ బిల్డింగ్ ముందు సిమెంట్ చైర్స్ ఉన్నాయి, సిమెంట్ బెంచీలు ఉన్నాయి. ఆ ఇంటి ముందు వచ్చినోడు అక్కడే కూర్చుంటారండి. కాసేపటికి లోపల నుంచి ఒక ఆయన షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ వస్తున్నాడు. ఎవరైనా చూస్తే మేదురు సుందరరాజు గారు ఆయన ఇల్లేది. లోపలికి వచ్చి ఆయన ఇళయరాజా గారికి ఈ కళ్ళద్దాల డాక్టర్ ఐ స్పెషలిస్ట్ని దగ్గరికి తీసుకెళ్తారు. ఆయన సైట్ వచ్చింది ఇళయరాజా గారికి లైఫ్లో ఫస్ట్ టైం. అక్కడికి నన్ను కూడా తోడు తీసుకెళ్ళాడు ఇళయరాజా గారు. కారు ఎక్కక ఆ మాట మాడతా, రాజా ఎవరి కొరగాడు అన్నాడు నన్ను చూసి. ఈడ అన్నా ఈడు
ఆ మధ్య ఒకడు కొరగాడు ఒకడు ఇంగ్లీష్ సినిమా తీసాడు సినిమా అన్నా చూసావా, దాని డైరెక్టరీడ్ అమ్మిడమ్మ నా సినిమా ఇంగ్లీష్ సినిమా లాగా ఉందా అని అప్పుడు ఫీల్ అయ్యానండి. ఓకే.